అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆలయం థీమ్తో సూరత్లోని కళాకారులు డైమండ్ నెక్లెస్ను తయారు చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన సలార్ ఈ నెల 22న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో అభిమానులు భారీ కటౌట్స్తో అభిమానం చాటుకుంటున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఇందిరానగర్ సమీపంలో ఓ ప్రైవేట్ లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్లో దొంగతనం జరిగింది. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలు దొంగలించి లారీలో వేసుకుని పరారయ్యారు. ఆరు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు పోర్ల దండాలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణపు పనులను మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు, ఏఈ సురేంద్రనాథ్ రెడ్డిలు సచివాలయ ఉద్యోగులతో కలిసి పరిశీలించారు. చైనాలో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. విజయవాడ 63వ డివిజన్ ఉడా కాలనీలలో 50 లక్షల రూపాయలతో 8 నూతన అంతర్గత రహదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. అలాగే కండ్రికలో 15.35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శానిటరీని ప్రారంభించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ జాషువా సీఎం జగన్మోహన్ రెడ్డితో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను 10 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచుతున్న తీరును ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరియున్న అమ్మవారి దేవస్థానం క్రింద గల కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద గల శనీశ్వర దేవాలయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఇళ్లు, రోడ్లు, వరి పంటలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు. టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న చిత్రం డెవిల్ డిసెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. తాజాగా దూరమే తీరమై సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో 2వ రోజు పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా వారణాసి నుంచి ఢిల్లీకి మరో కొత్త వందే భారత్ రైలును ప్రధాని ప్రారంభించారు. తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ షోను వెంటనే బ్యాన్ చేయాలని సోమవారం హైదరాబాద్లో డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయాల్లోని 5వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పీఏసీ సమావేశం ముగిసింది. పీఏసీ చైర్మన్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తమిళనాడులో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. తూత్తుకుడి జిల్లాలో 5 నుంచి 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో రహదారులు పూర్తిగా నీట మునిగాయి. మహారాష్ట్రలోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని జూహు రెసిడెన్సీ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల సర్వసభ్య సమావేశంలో సోమవారం బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం మందిరంలోకి వచ్చిన రాకేష్ ను బీఆర్ఎస్ నాయకుడు అడ్డుకున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు లేక కళాశాల విద్యార్థినులు అవస్థలు పడ్డారు. ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ నియోజకవర్గంలో జరిగింది. ఓ వ్యక్తి బైక్పై వెళ్తూ ఉన్నాడు. ఇంతలో అతడికి గుండెపోటు వచ్చింది. దాంతో అతను రోడ్డుపైనే కుప్పకూలాడు. అటుగా వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్ కుమారుడు గోవింద్ అది గమనించి వ్యక్తికి సిపిఆర్ చేశాడు. పలంనేరు ఆర్డీఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు 7వ రోజు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలంలో మంగళవారం భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అరెస్టును ఖండించారు. యాదాద్రి జిల్లా కలెక్టరేట్లో అర్జీదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. 6 గ్యారంటీలలో భాగంగా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఆటో యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. నర్సీపట్నం బార్ కౌన్సిల్ న్యాయవాదులు సోమవారం భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. న్యాయ వ్యవస్థను గౌరవించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.